ఇప్పుడు మీతో పాటు వచ్చిన ఒక రవితేజ గారు కానీ ఆ సెట్ కొంతమంది వాళ్ళందరూ కూడా దే బికేమ్ వెరీ గ్రేటర్ గన్స్, మాస్ గిస్ అంత ఫుల్. వాళ్ళకని ఫ్యాన్స్, వాళ్ళకని ట్రేడ్, వాళ్ళకని బిజినెస్ అన్నీ నిలబడ్డాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళతో మళ్ళీ మీరు కంబైన్ అయ్యి చేయాల్సి వస్తే ఏదో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఇది నవీనే చెయ్యాలి, దో ఇట్ ఈస్ నాట్ ఎ హీరో క్యారెక్టర్, చేస్తారండి మీరు? డెఫినెట్గా ఇఫ్ ద క్యారెక్టర్ హ్యాస్ పొటెన్షియల్, వై నాట్ చేయొచ్చు. అది పేరేస్తుంది కదా, అది విల్ ఎంటర్టైన్. అవును. అంటే ఇప్పుడు చిరంజీవి గారు లాంటి అంత లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీరో కూడా రవితేజ గారితో కంపెనీ చేశారు. లైక్ దట్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్. ఇదివరకే చేశాం కదా నేను శ్రీకాంత్ గారు, ప్లేడ్ లైక్ క్యారెక్టర్స్ ఉంది. అవును, చాలా బాగుంది, చాలా బాగుంది. మావిడి మీద ఒట్టు ఇవన్నీ చేశాం. అవును. అంటే ఇప్పుడున్న సెనేరియోలో వాళ్ళు దే బికేమ్ టూ బిగ్. ఇప్పుడు మీరు వన్స్ యూఆర్ ఎ బిగ్ వన్, నవ్ యూఆర్ ఎ న్యూ కమర్. కరెక్ట్. యూఆర్ ఎ న్యూ కమర్. సో మీకు ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది బేసిక్గా. సో మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఈ మూవీని కూడా నేను మైండ్లో చేసేటప్పుడు ఒక న్యూ కమర్గా నేను ఆలోచించుకుని చేశాను ఈ ఫిల్మ్. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ మేబీ దే డోంట్ స్టిల్ కనెక్ట్ విత్ మీ ఏమో అనే యాంగిల్లోనే చేయటం జరిగింది. సో అంత కేర్ఫుల్గా స్క్రిప్ట్ వర్క్ చేసుకోవడం అందుకే. ఓకే. అంటే మీ పాత సినిమాలు హ్యాంగ్ ఓవర్ ఎక్కడ లేకుండా చూసుకున్నారా? ఆ హ్యాంగ్ ఓవర్ ఉండకూడదు. అది పాత సినిమాలు కాకుండా ఒక కొత్త ఆడియన్స్ వాళ్ళు చూస్తే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలా నచ్చుతుంది అనేది మెయిన్ పాయింట్. గ్రేట్. తర్వాత ఇప్పుడు ఈ విజయమాధవి కంబైన్స్ అనే ఇంత భారీ ప్రతిష్టాత్మక సంస్థ కొన్నాళ్ళు డార్మెంట్లోకి వెళ్ళింది. దాన్ని మళ్ళీ రివైవ్ చేసే ఆలోచన లేదు. ఇక నేను అదే చెప్తున్నాను కదా, ఒక హ్యాంగ్ ఓవర్ ఒక బ్యాక్ నుంచి తీసుకురావడం అనేది ఉండకూడదు. మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ లాగా ఉండాలి. ఓకే. దట్స్ వై వడ్డే క్రియేషన్స్. ఇది కూడా నాన్నగారు పెట్టిల్లింది, ఆయన తీయలేదు, బట్ ఐ టుక్ ఇట్ అప్. రైట్. అంటే నాన్నగారి టెంపర్మెంట్కి మీ టెంపర్మెంట్కి చాలా అసలు డిఫరెన్స్. అండ్ ఆయన చాలా అగ్రెసివ్. గులాబ్ జామ్ అయిపోతే జాగ్రత్త అని చెప్పేవారు. మీరేమో అసలు పూర్తిగా ఓవర్ స్టడీ ఏమో అని నాకు అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాగా ఇంత స్టడీగా ఉండడం అవసరమా అని అనిపించిన సందర్భాలు ఉన్నాయి. మీ ఇద్దరి మధ్యన వైబింగ్ ఎలా వర్కౌట్ అయ్యేదంటే, ఆయన అంతా చాలా సీరియస్, ఫాస్ట్, స్పీడు అట్లా ఉన్నా కూడా ఇప్పుడు ఆపోజిట్స్ వైబ్ అంటారు కదా, అట్లా హస్బెండ్ అండ్ వైఫ్లో కూడా ఆపోజిట్స్ వైబ్ అంటారు కదా. అవునులే. అట్లా. అవును. అంటే మీరు మన తాలూకా వ్యక్తిత్వ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ, మనం చేసే క్యారెక్టర్లు కానీ, మనం సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్లు కానీ, మన మైండ్ సెట్ కొంచెం దగ్గరగా, యాటిట్యూడ్కి దగ్గరగా ఉండే సినిమాలే సాధారణంగా చూస్ చేసుకుంటాం కదా. యాటిట్యూడ్కి దూరంగా ఉన్న క్యారెక్టర్ అంటే భయపడడమో, చికాకు పడడమో, వద్దనుకోవడమో జరుగుతాయి. అంటే నాకు ఎట్లా ఉంటుందంటే మైండ్లో, ఫర్ ఎగ్జాంపుల్ సినిమాని వేరు, ఇది వేరు. క్యారెక్టర్స్కి వచ్చేటప్పటికి ఐ లైక్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అదర్ దెన్ వాట్ ఐ యామ్. ఇప్పుడు చాలా బాగుంది, ఇట్స్ అన్ అటెంప్ట్ టు రేప్ చేసే, వీక్నెస్ అటెంప్ట్ టు రేప్ చేసే క్యారెక్టర్, విచ్ ఇస్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ వాట్ ఐ యామ్. బట్ అట్లాంటివి కూడా నాకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది. కంప్లీట్గా మనం కాకుండా ఇంకోటి ఏదో. ఓకే. అట్లాంటివి ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. అంటే ఇట్స్ డిఫికల్ట్ టు ప్లే కదా, దాంట్లో ఉండి చేయటం అది ఇంకో హ్యాంగిల్ ఇస్తుందేమో అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఇన్ని మన వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసాయి సినిమాల్లోకి. ఓ పక్కన కేరళ, మలయాళం సినిమాలు విపరీతంగా థియేటర్స్లో స్ట్రైట్ అన్డబ్డ్ కూడా చూసేస్తున్నారు మన వాళ్ళు. అంత ఎన్హాన్స్ అయింది వ్యూయింగ్ సెనేరియో కదా. ఇప్పుడు ఈ యాంగిల్లో మీరు చేద్దాం అనుకున్నప్పుడు చేయలేకుండా వదిలేసుకున్నా, లేకపోతే కుదరక, ఎక్కడో ఏదో పెర్మిట్ చేయక వదిలేసిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయి సార్ మీకు? అసలు లేవు, ఇప్పటివరకు లేదు. నో రిగ్రెట్స్ ఆన్ దట్ పార్ట్. ఓకే. అంటే మీ ముందు మీ సంస్థ హీరోలు చిరంజీవి గారు, ఎన్టీ రామారావు అందరూ మీకు చేశారు కదా. చేసిన దాంట్లో ఏ హీరో ఇంపాక్ట్ మీ మీద కెరీర్లోకి వచ్చినప్పుడు ఎక్కువ ఉండేదండి? ఎన్టీఆర్ ఫస్ట్, తర్వాత చిరంజీవి. ఓకే.
ఏ యాంగిల్లో వాళ్ళ ఇన్స్పిరేషన్ మీకు? నా యాక్షన్ ఫిల్మ్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ యాంగిల్లో. అవునా? Yeah. మరి అంత ఇన్స్పిరేషన్ ఉన్న వాళ్ళు ఒక యాక్షన్ ఫిల్మ్ డిషమ్ అన్న సినిమా ఒక్కటి కూడా చేయలేదండి. అదేగా మరి, అందుకే ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తిలో కొంచెం యాక్షన్ కూడా పెట్టి. ఓహో, వాళ్ళ ఇన్స్పిరేషన్ అనమాట ఇది. ఇన్స్పిరేషన్. బాగుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.